ఉత్తరాది రాష్ట్రాలలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాలలో అయితే భారీ వర్షాలు వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నదిపైన ఒక బ్రిడ్జి కూలుతున్నటువంటి దృశ్యం సంచలనంగా మారింది. ఉన్నట్టుండి అక్కడ ప్రయాణాలు కొనసాగిస్తున్నటువంటి సందర్భంలోనే ఒక బ్రిడ్జ్ పిల్లర్ పూర్తిగా కుంగి ఆ నదిలో మొత్తం కిందికి దిగిపోయింది. దీంతో ప్రమాదకరంగా ఆ బ్రిడ్జ్ మారింది. ఒకవేళ ప్రయాణిస్తున్న సమయంలో గనక ఆ బ్రిడ్జ్ గనక పిల్లర్ కుంగినట్లయితే ఆ దాంట్లో గల్లంతయ్యేటువంటి పరిస్థితి ఉండేది. ఒక్కసారిగా ఇంత పెద్ద బ్రిడ్జ్ అక్కడ నదిపైన కుంగినటువంటి ఘటన, దానికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. సో ప్రస్తుతం అక్కడ వరదల బీభత్సం అయితే కొనసాగుతుంది. ఈ వరదల కారణంగా కతుబా జిల్లాలోని జమ్మూ పఠాన్కోట్ హైవేకి సమీపంలో ఉన్న సహార్కండ్ నది ఉప్పొంగడంతో ప్రధాన వంతెన అక్కడ కుంగింది. మరికొన్ని చోట్ల రహదారులు ధ్వంసమైపోయాయి. జమ్మూలో గత 24 గంటలలో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా అధికారులు తెలిపారు. భారీ వర్షాల దాటికి నదులు కాలువలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. దీంతో అక్కడి ప్రజలని అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. పలు ప్రాంతాలలో వరద నీరు ఇళ్లలోకి చేరింది. డజన్ల కొద్ది వాహనాలు వరద ఉధృతికి కొట్టుకుపోయాయని అధికారులు తెలిపారు. ఎడతెగని వర్షాలతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ వసతి గృహంలోకి వరద చేరగా 45 మంది విద్యార్థులు అక్కడ చిక్కుకున్నారు. హాస్టల్ గ్రౌండ్ ఫ్లోర్ వరద నీటితో మునిగిపోయిందని అధికారులు చెప్పారు. ఐఐఐఎం వద్దకు చేరుకున్నటువంటి పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది 5 గంటల పాటు శ్రమించి బోట్ల ద్వారా విద్యార్థులందరినీ సురక్షిత ప్రాంతాలకి తరలించారు. దీంతో వర్షాలు పడతాయని ముందే ఊహించాం. వర్షం ప్రారంభమైన వెంటనే శాస్త్రీయ విభాగంలోని 4 బ్లాకుల గ్రౌండ్ ఫ్లోర్ నుంచి విద్యార్థులను ఇప్పటికే తరలించారు. వర్షాలు ఆగిపోవడంతో మొత్తం ప్రాంతం మునిగిపోయింది. ఆగకపోవడంతో ఇక వరదలకు కారణం తెలియదు. స్థానికంగా ఉన్నటువంటి చెరువు కూడా నిండిపోయింది. విద్యార్థుల బస, ఆహారం కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని కూడా ఐఐఐఎం డైరెక్టర్ డాక్టర్ జబీర్ అహ్మద్ వెల్లడించారు.